హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కిచెన్ డిలైట్స్. మటన్ కీమా ఎలా తయారు చేయాలో చూసేద్దామా. మటన్ కీమాని ఇంకా కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత ఇంకా ప్యాన్లోకి కీమా, అందులోకి కొద్దిగా పసుపు, ఒక స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకా బాగా దగ్గరికి అయ్యేలాగా ఉడికించుకోవాలి. మరొక ప్యాన్లోకి ఆయిల్ ఎక్కువే పడుతుంది నాన్ వెజ్ కూర కాబట్టి అందులోనే జీలకర్ర, ఎండుమిరపకాయ, ఎల్లుల్లి, కరివేపాకు వేసి వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసి కొద్దిగా ఉప్పు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత అందులోనే ఒక స్పూన్ అల్లం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత అందులో ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. కారం 3 స్పూన్ల వరకు వేసుకోవాలి. మీరు కొంచెం కారం ఎక్కువ తింటే ఇంకొక స్పూన్ ఎక్కువ కారం వేసుకోవచ్చు. కారం వేసిన తర్వాత ఒకసారి వేగించిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న కీమా ఉల్లిపాయ ముక్కల్లో వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని బాగా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. గ్రేవీ బాగా దగ్గరికి అయ్యాక ఉడికాక ఇంకా చివరిలో కొద్దిగా వెన్న వేసుకోవడం వల్ల కూరకి చాలా టేస్ట్ అనేది వస్తుంది. ఇంకా చివరగా కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో రుచిగా ఉండే కీమా కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.